హాయ్ అండి, మష్రూమ్ దమ్ బిర్యానీ చేయడం అనేది చాలా కష్టం అనుకుంటున్నారా? ఏం కాదండి, చాలా సింపుల్గా మనం ఈ వీడియోలో చూసేద్దామా? చాలా ఫాస్ట్గా చేసుకుందాం. దానికోసం మనం 1 కప్పు బాస్మతి రైస్ని నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. చక్కగా వాటర్ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం. ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు నానబెట్టుకుందాం. అండ్ మష్రూమ్స్ని పైన తొక్కంతా తీసేసి స్టెమ్స్ విరిచేసానండి. సగం ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. అండ్ మిక్సర్ జార్లో ఒక 2 పండిన టమాటాలు వేసి ప్యూరీ చేసుకోవాలి. బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ కదండి గీ హీట్ అయిన తర్వాత చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ అవుతుంది. వీటిని పక్కన పెట్టేసుకుందాం. అదే గీలో చక్కగా జీడిపప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, నానబెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ అండి ఇది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే గీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆల్ స్పైసెస్ అన్ని వేసుకోవాలండి. మసాలా దినుసులన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కూడా కాస్త వేగినాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని జాజికాయ పొడిని వేసుకోవాలి. అండ్ ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ గ్రీన్ పీస్ అండి, అంటే పచ్చబటాని కూడా యాడ్ చేసేసుకొని అవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మసాలాలు అండి ఇవి ఉప్పు, కారం, ధనియాలు, గరం మసాలా, మిరియాల పొడి వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయాక మష్రూమ్స్ని నీట్గా వేసేసుకుందాం. అది కాస్త వాటర్ పైకి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి అండ్ పచ్చ బఠానీ, తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని వాటిని మరిగించుకుందాం. ఈలోపు మష్రూమ్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి కర్రీ రెడీ అయిన చూసారా, దీంట్లో కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వాటర్ అంతా మరుగుతుంది కదండి, ఆ ఎసట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది మనకి 60% వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఓకే, ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు మనకి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి రైస్లో. ఇలా కుక్ అయిన దీన్ని మనం ఇప్పుడు మరి మష్రూమ్స్ కర్రీ ఆల్రెడీ రెడీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనం దమ్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో దమ్ పెట్టుకోవడం కోసం ముందుగా మందపాటి బాండి తీసుకొని లేయర్స్గా కర్రీ ఒకటి, రైస్ ఒకటి, అట్లా లేయర్స్గా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులు అండ్ కాస్త గీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ. అండ్ రోజ్ వాటర్ ఆప్షనల్ అండి, అవసరం అయితే వేసుకొని లేకపోతే లేదు. అండ్ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అనమాట. వేసుకొని దీన్ని ఒక 40 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటే వావ్, అమేజింగ్గా అదిరిపోయే మష్రూమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చేసే విధానం చాలా కేర్ఫుల్గా చేసుకుంటే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పడితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెసే. అందరూ ఒకసారి అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.